ప్రైజ్లా దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనము. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందుము. ప్రియమైన వర్లారా, మరి మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుని విషయంలో మనం కలిగి ఉన్న నిరీక్షణ, అలాగే మనం ఏదైతే మనం ఒప్పుకొని ఉన్నామో దానిని ఖచ్చితముగా చేపట్టుదాము, అంటే పట్టుకుందాము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి. కావున ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఏదైతే ప్రభు ఎదుట ఒప్పుకుంటున్నామో ఆ ఒప్పుకోలుని ఖచ్చితంగా మనం పట్టుకోవాలండి. అంటే ఏదైనా ఒక విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామండి, ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. అలాగే ఈ లోకం అంతటిని విడిచిపెట్టొచ్చి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. ఆ పరిశుద్ధమైన జీవితాన్ని గట్టిగా పట్టుకోవాలి. అలాగే ఐహికమైన విచారాల వలన, ఎన్నో రకాల ఇబ్బందుల వలన ప్రియమైన వాళ్ళారా మానవ జీవితంలోనికి ఎన్నో భయాలు వస్తాయి, పిరికితనం ఉంటుందండి. మరి ఆ వాటన్నిటిని కూడా వదులుకొని దేవునిలో ధైర్యముగా ఉన్నామనుకోండి, ఆ ధైర్యమును మనం గట్టిగా పట్టుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, ఆ ధైర్యమును గట్టిగా పట్టుకోవాలి, దృఢ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. అలాగే దేవుని ద్వారా ఏ ఉపదేశాన్ని అయితే మనం కలిగి ఉంటున్నామో ఆ ఉపదేశంను గట్టిగా పట్టుకోవాలి. ఏ రక్షణ జీవితాన్ని అయితే మనం కలిగి ఉన్నామో ఆ రక్షణ జీవితాన్ని గట్టిగా పట్టుకోవాలి. అలాగే ఈ లోకంలో మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రియమైన వల్ల రకరకాల బోధలు వచ్చేసినాయి. కానీ మరి దేవుని ద్వారా మనకి నమ్మదగిన బోధను గట్టిగా పట్టుకోవాలి ప్రియమైన వల్లరా. ఎందుకంటే వాక్యము ఎప్పుడు కూడా నిరర్ధకము కాదండి. కావున ఆ నమ్మదగిన బోధని మనం తొలగించుకోకూడదండి, గట్టిగా పట్టుకునే వారిగా ఉండాలి ప్రియమైన వల్లరా. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి, మరి ప్రభువులో ఏం చేపట్టగలుగుతున్నాం. మరి నీకంటూ ఒక నిరీక్షణ ఉంది. నమ్మదగిన దేవుడు మనలో నిరీక్షణ కలిగించాడు. ప్రభు ఎదుట ఏది ఒప్పుకొని తీర్మానించుకుని వచ్చావో మరి ఆ తీర్మానమును కూడా మనం గట్టిగా పట్టుకోవాలి. కావున నీవు కలిగి ఉన్న ధైర్యము కావచ్చు, పరిశుద్ధత కావచ్చు, విశ్వాసము కావచ్చు, రక్షణ జీవితము కావచ్చు, మరి పొందుకున్న ఉపదేశము కావచ్చు, వీటన్నిటిని కూడా గట్టిగా పట్టుకుంటేనే అంతము వరకు ముందుకు కొనసాగగలుగుతావు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.